జ్ఞానులైన జ్ఞానం కలిగిన వారు జ్ఞానులు అయ్యో నా దేవుడు అడుగుతారని చెప్పేసి వెంటనే గూగుల్ మ్యాప్గా మారిపోయి ఆయన ఆనందాలు చూపించి ఆయన ఇంటి మీదుగా ప్రవేశించి అక్కడ ఆగినప్పుడు వాళ్ళు గ్రహించి ఇంటిలోకి వెళ్ళగానే ఇందాక దేవుడు చెప్పిన మాటను బట్టి పూజారుడుగా నా దేవుడు మిగిలిపోయాడు. హల్లెలూయా హల్లెలూయా. అపవిత్రమైన నక్షత్రాన్ని వాడుకోవడం ద్వారా అదంతో పవిత్రంగా దేవుడు చూపించడానికి, దేవుడి వైపు నడిపించడానికి ఆ జ్ఞానం దగ్గర, ఆ పెద్దల దగ్గర, ఆ సిద్ధాంతం దగ్గర, ఆ పండితుల దగ్గర దానికి థ్యాంక్స్ ఎక్కువ చెప్పుకుంటా చెప్పాలి అమ్మా. నక్షత్రానికి థ్యాంక్స్ చెప్పుకుంటా మాట్లాడలే. అది థ్యాంక్స్ చెప్పుకునేంత కూడా అవుతా ఏమా? నక్షత్రం థ్యాంక్స్ చెప్పుకునేంత పరుగుతా అపవిత్రమైంది. అయితే దేవుని నియమించడం ద్వారా, దేవుని హెచ్చరించడం కోసం, దేవుని ఆడవాళ్ళు చెప్పింది కలుగుతా అది దేవునికి సాధనంగా వాడబడుతుంది. ఇక నా జీవితం నా జీవితం ప్రార్థన చేస్తాను. ఇక నా జీవితం ఏంటంటే ఒకప్పుడు నేను మనుషులు కాదు. అయితే దేవుని యొక్క వాక్యోపదేశం వలన, వాక్యాకాశం వలన నేనేదైతే మాట్లాడుతున్నామో దేవుడు మాతో మాట్లాడారు కనుక ఇంకెవరి మాట నమ్మకూడదు. దేవుని మాట కనుక నేను కూడా పాపంలో, శాపంలో, అపవిత్రంలో ఉన్న నన్ను పవిత్రుడిగా మార్చాడు. నక్షత్రం వరేని అనేక మందిని ఆయన వైపు తెలపడానికి అది యేసు ప్రభువు మనకు నియమించిన నిజమైన క్రిస్మస్ ఆరాధన. నీకోసం ప్రాణాన్ని పెట్టిన దేవుడు, నీకోసం అపవిత్ర పరిహారం చేస్తున్న నన్ను మూర్ఖుడు అని, దుర్మార్గుడు అని వీక్షిస్తున్న మనమని ఆయన ఎదుర్కొని ఇవాళ సాధనంగా, పనిముట్టుగా, పాత్రగా నిలబెట్టాడు. మనం ఆయన పూజించాలి, మనం ఆయన ఆరాధించాలి. నా జీవితం ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 8వ వాక్యం చదవాలి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం. ఇప్పుడైతే మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుతున్నది. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి. నేను మంచివాడు కాదన్నప్పుడు మీరంతా చక్కగా ఇచ్చారు. మీరు కూడా మంచివాడు కాదనుకున్నారు. పూర్వం ఎక్కడ ఉందని తెలుసా? చీకటిలో, పాపములో. నేనే కాదు, మనుషులందరూ చీకటిలో, పాపములో తిరుగుతాడిపోతూ దేవుని యొక్క ఆజ్ఞను నీవేసి ఆ యొక్క సంతానాన్ని కనిపించుకుని చెడిపోతూ ఉన్నారు కనుక దేవుడు తన లోకము నుంచి వాక్యముగా ఉన్న దేవుడు, సర్వేశ్వరుడుగా ఉన్న దేవుడు, భూమి మీద ఉన్న ఆయన చేసుకుని పనులకు పరిశీలిస్తున్న దేవుడు చెడిపోయి ఇంకా నానా విధాలుగా అనేక రకాలు వెళ్ళిపోతారని అపారమైన ప్రేమను కలబరుస్తూ భూమి మీదకి దిగి వచ్చినారు. ఆయన నరావతారం యేసుప్రభు క్రీస్తు ఆ పవిత్రమైన నక్షత్రాన్ని ఈ వేళ ప్రపంచవంతంగా ఎంత దేవుడితో ఎంత ప్రకాశవంతంగా, ఎంత విలువైన స్థానంలో పెట్టాడో. పూర్వం చీకటిలో ఉన్న మనల్ని, పూర్వం పాపములో, శాపములో, రోగములో ఉన్న నిన్ను నాచు ఈ సంవత్సరం తన వెలుగు చేత దేవునికి స్తోత్రం. తన వెలుగు చేత ప్రచురింపబడుచు అనేక మందికి ఈయన నిజమైన దేవుడు, ఈయన నమ్ముకుంటే మనకి భూలోకములో ఆశీర్వాదం కలిగిన, నీకు ఉద్వాహనములు కలిగిన, కలగకపోయిన పరలోకములో మన ఊరంటూ మళ్ళీ ఇంకోకూరుంది. మనం ఎక్కడి నుంచి ఇక్కడ వచ్చామో నక్షత్రాలు చేశాడు కనుక కృతజ్ఞత భావంతో ఆయన దాన్ని చూపించగలిగాడు. అలాగే నన్ను కూడా చేసి, మట్టితో చేసి ఆయన జీవాత్మను పోయి నా తల్లి గర్భంలో పెట్టినందుకు కూడా దర్శించిన గమనించారు. ఇప్పుడైతే ఆయన వెలుగుతున్నాము. ఆయన చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. మన చేతిలో దేవుని వాక్యం అనే బైబిల్ ఉన్నాయి. ఇది పండుగ యేసు ప్రభు వారికి మనకి దేవునికి ఉన్న సంబంధం ఏంటంటే ఆయన చేతిలో చేస్తారాయన చేస్తారమ్మా ఆయన చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. నా చేతిలో జీవవాక్యం అనే దేవుని బంధం ఉంది. ఆఖరి మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అయితే అపవిత్రమైన నక్షత్రాన్ని ప్రపంచంలో చేస్తున్నప్పుడు, దేవుని ఆరాధించినప్పుడు పోలికగా మనం అనుసరిస్తూ ఉంటాం కనుక దేవుడు చెప్పిన ఈ మహాకృపను బట్టి యేసు ప్రభుత్వ రాజుల ఉద్దేశం ఏమిటంటే మనమని ఆయన వలే చేయాలని, మనల్ని ఆయన వలే చేయాలని చేతిలో 7 నక్షత్రాలను పట్టుకుని సగం స్థానంలో నడిచిస్తున్న నా దేవుడు నిన్ను నక్షత్రం వలె చేయాలని ఆయనకు ఉద్దేశం.
ఎందుకంటే జ్ఞానులు, తెలివైన వాడు, సిద్ధాంతులు యేసుప్రభు వారి యొక్క జననాన్ని తెలుసుకుని దేవుని అవతారాన్ని తెలుసుకుని వారు వస్తున్నారు. వారికి అప్పుడు గూగుల్ మ్యాప్ లేదు, అప్పుడు గైడెన్స్ చెప్పేవాడు లేరు, రోడ్లు లేవు, రైలు లేవు, ఏరోప్లేన్స్ లేవు, ఇంట్లో వాహనాలు లేవు, కాళ్ళు లేవు, క్యాబులు లేవు, ఏమీ లేవు. కానీ దేవుడు రేటైనా, వాక్యం రేటైనా నరవతారిగా ఈ ప్రపంచానికి మరి మధ్య ప్రాంతంలో పుట్టాడు అని వారు చదివారు. ఆ గ్రంథంలో ఉన్న సత్యని అనేక గ్రంథాల్లో వాడబడుతుంది. మీరు ఖచ్చితంగా పరిశీలించాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. అందుచేత వాళ్ళు వచ్చినప్పటికీ ఏదో ముగ్గురు నెప్పలేదైనా మాకెవరు దారి చూపించాలని చెప్పేసి మనం ఆలోచన కలిగి ఉంటాం. మీరు ఎక్కడ దేవుని యొక్క మహాకృపను బట్టి స్వామిగా చర్చికి కానీ లేకపోతే కన్నా గొప్ప తెలుసుకోలేదు అనుకోండి, అక్కడ తెలుసుకోండి అనుకోండి, ఎవరు అనుకోండి, అక్కడ ఎవరు కావాలి మనకి? గైడ్ కావాలి. అక్కడ ఆర్కేరుకొని గైడ్ కావాలి. ఆ గైడ్ కోసం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఎవరైతే తక్కువ ఎక్కువ కనపడతాడో, ఎవరైతే మనం అన్ని చెప్తూ ఆడుకోవచ్చు చూస్తూ ఉంటాం. గైడ్ కావాలి. ఇప్పుడున్న సదుపాయం అది. అప్పుడున్న జ్ఞానులకి గైడ్ లేదు, గూగుల్ మ్యాప్ లేదు. దేవుని యొక్క కృపను బట్టి ఏం జరిగిందంటే నక్షత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇందాక దేవుని యొక్క మాటలు బట్టి ఆయన దాసుడైన యాకోబు గారి ద్వారా దేవుడు మాట్లాడినమాట, నక్షత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ వారం క్రిస్మస్ జరుగుతుందంటే హిందువులు మనం అందరూ దేవుడు ఆకర్షణ బట్టి ఆయన నమ్ముకునే విధానం బట్టి ఖచ్చితంగా మనం స్టార్ని కలిగి ఉంచుతాం, స్టార్ని చూపిస్తూ ఉంటాం. మనం క్రైస్తవులు దేవుడు నమ్ముకున్న వారిగా అనేకమైన గుర్తులు స్టార్లు కూడా మన ఇంటి మీద పెట్టుకుంటాం. ఎందుకంటే నక్షత్రము ఆయనది వెళ్తాం. ఎవరి నక్షత్రం? మత్తయి వార్త 2వ అధ్యాయంలో 2వ వాక్యాన్ని చదివితే అక్కడ రాసిందండి, నక్షత్రము ఆయన. ఒకసారి మాట చదివండి, నక్షత్రము ఆయనది. అయిపోతుంది ప్రార్థన. ఇప్పుడు భోజనాలు కలిగి ఉన్నవాళ్ళు, అందరికీ కాపాడు కదా మీరు ఏమా భోజనం సంస్కృతిలో ఉన్నవాడు చక్కగా ఒక 5 నిమిషాలు అవకాశం ఇస్తే దేవునికి మహాకృపను పరిపూర్ణంగా దేవుని యొక్క వాక్యాలు ఆ శక్తిని మనం కూడా పొందుకున్న దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఆయనకి గైడెన్స్ గా ఉన్నా, ఆ రూట్ మ్యాప్ లో ఉన్నా, అప్పుడు జ్ఞానుడికి దారి చూపించిన దేవుని యొక్క గృహానికి ఆయన పూజించడానికి బలమైన బాధ్యతతో వస్తున్న ఆ సిద్ధాంతులకి, ఆ జ్ఞానులకి దేవుని యొక్క ఇల్లు చూపించిన నడిపించిన ఆ నక్షత్రం ఎవరిలో తెలుసా? దేవుడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున. మేము ఆయన నక్షత్రము అంటే జ్ఞానులు రాజుతో మాట్లాడుతున్నారు. మేము ఆ నక్షత్రం కాదు, ఆయన నక్షత్రము నక్షత్రం కలిగి ఉండాలమ్మా. ఎవరు ఏమైనా వివాదాలు మనకు వద్దు చంద్రశాస్త్రంలో ఒక మాట తెచ్చుకుని యేసుప్రభు నమ్మకం లేవు, పూలెత్తుకొచ్చా, బొట్టెత్తుకొచ్చా, కొబ్బెత్తుకొచ్చా, మెట్టెత్తుకొచ్చా, ఈ సొంత మాటలు మారేయండి, వారికి దూరంగా ఉండాలని నా దేవుడు తీర్పు పత్రికలో చెప్పాడు. ధర్మ శాస్త్రాలు బట్టి ఎవరైనా వితర్కాలు చేస్తే, వాదోపాదాలు చేస్తే, వాక్యం తెలిసి నీవు ప్రార్థన మందిని మన సపోర్టింగ్ పెట్టుకుని యేసు ప్రవర్తిన సువార్తలో ఆయన నిర్మించిన, ఆయన జరించిన, ఆయన పరిచయం చేసిన ఆయన యొక్క వాక్యంలో వెంబడిస్తున్నప్పుడు సపోర్టింగ్ గా మాటలు తీసుకోవాలి. ఇది ఖచ్చితంగా బైబిల్లో రాయబడిన పరమ సత్యం. కాబట్టి దేవుని యొక్క మహాకృపను బట్టి నక్షత్రం ఆ నక్షత్రం కాదు, నక్షత్రం ఆయనదే. ఇప్పుడు ఆయన దేవుడు, ఆయన వాక్యము నరావతారిగా పరిశుద్ధమైన పవిత్రమైన ఆ దేశంలో అక్కడున్న ఆడవాళ్ళు, అక్కడున్న కన్యకలు పవిత్రమైంది, మరి మచ్చలైంది, రాగులైంది మరియమ్మ గారిని ఆయన ఎన్నుకున్నాడు. ఇప్పుడు నక్షత్రం మరియమ్మ గారు కూడా మరి ఆ యొక్క విచారం బట్టి చాలా అద్భుతమైన జన్మను ఇవ్వడానికి గొప్ప మహనీయులుగా కీర్తించబడింది దేవునికి స్తోత్రం. అయితే అక్కడ రెండో విషయం